ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మరొక నూతన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 3-4 వచనములు. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడువబడిన దానివనిక మీదట నీవనబడవు. పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు, నీ దేశము వివాహితమగును. ఆమెన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించారు. చదువుకున్నాం కదా. నీవు నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను భూషణ కిరీటంగాను ఉందువు అని మరి ప్రభు యొక్క వాగ్దానం. అంతేకాక పాడైన వారిగా ఇక మీరు పిలువబడరు, విడవబడిన దానివి అని నీ గురించి చెప్పబడదు. అయితే నేను నీకు నీ భూమికి క్రొత్త పేర్లను పెట్టుచున్నాను. హెప్సిబా అనియు బ్యూలా అని మరి పేరులు పెట్టుచున్నాను. అంతేకాక దేవుడు మన యందు ఆనందించుచు ఉన్నాడట. మన దేశాన్ని ఆయన దీవెనకరంగా మార్చబోతున్నానని సెలవిస్తూ ఉన్నాడు. ఆమేన్. మరి హెప్సిబా అనగా ఇష్టురాలు, బ్యూలా అనగా చక్కని మరి పవిత్రురాలు అని రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు ఒకవేళ ఘనత, దీవెన, సమాధానం, మరి ఆరోగ్యం, ఆశీర్వాదం లేని పరిస్థితుల మధ్యలో ఒకవేళ ఉంటున్నావా? దేవుడు అంటున్నాడు, నీవు నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను భూషణ కిరీటంగా నువ్వు ఉండబోతూ ఉన్నావు. ఇప్పటి వరకు నిన్ను బట్టి ప్రభు ఒకవేళ ఆయాసపడ్డాడేమో, దుఃఖపడ్డాడేమో, నీ స్థితిగతులను, నీ ప్రవర్తనను బట్టి ఆయనని అసహించుకునేలాగా ఒకవేళ నీ జీవితం ఉందేమో. అయితే దేవుని వైపు నువ్వు తిరుగుతుండగా, ఆయనకి ఒబీడియంట్గా మనం ఉంటూ ఉండగా, ఆయన మాటకు లోబడుతుండగా ఇక నువ్వు ఎట్లా ఉండబోతున్నావంటే దేవుని చేతిలో ఒక రాజకీయ మకుటముగా, నీ బంధువర్గానికి ఒక ఘనతాస్పదమైన వ్యక్తివిగా, మరి భూషణ కిరీటంగా నువ్వు ఉండబోతూ ఉన్నావు. దేవుడు నీ స్థితిగతులను ఆ రీతిగా మార్చబోతూ ఉన్నాడు. అంతేకాకుండా విడువబడినది అని నీ గురించి చెప్పబడదు. దిక్కులేనిది, అనాథగా ఉన్నది అని మీ గురించి ఇక చెప్పబడదు. కానీ వారు తమ దేవునికి ఇష్టలైన ప్రజలు, తమ దేవుని బిడ్డలు అని నీ గురించి లోకం చెప్పబోతూ ఉంది, నీ బంధువర్గం చెప్పబోతూ ఉంది. దేవుడు నిన్ను బట్టి ఆనందించబోతున్నాడు. కాబట్టి దేవునికి లోబడదామా? ఆయన ఇచ్చిన ఈ చక్కని వాగ్దానం మన జీవితంలో నెరవేరేలాగా మనం కేవలం ప్రార్థించుకునే వారిగా కాదు, దానిని ఎత్తిపట్టే వారిగా మాత్రమే మనం ఉండొద్దు. కానీ అన్ని విషయాల్లో ప్రభువుకు సరెండర్ అవుదాం, లోబడదాం, విధేయత కలుగుందాం. ఇజ్రాయేలు ప్రజలు, ఇజ్రాయేలు దేశం గురించి ప్రభు సెలవిచ్చినటువంటి మాట, వారు దేవుని దుఃఖపరిచారు, ఆయాసపరిచారు. కానీ దావీదు వంటి మంచి రాజులు వారికి ఏలికలుగా ఉంటున్నప్పుడు చక్కగా దేశమంతా ప్రభు వైపు తిరిగింది. అట్లానే ఈరోజు మనం ప్రభు వైపు తిరిగితే, మన హృదయాన్ని ఆయనకి ఇస్తే, దేవుడు మనల్ని ఇచ్చిన వాగ్దానం వలె నడిపింప చేయబోతున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను బట్టి ఆనందించి మరి ఒక అవకాశం మనకిచ్చాడు. ప్రభువుకు లోబడదాం. చక్కటి ఈ వాగ్దానాన్ని అందరం స్వతంత్రించుకుందాం. ఈ శ్రేష్టమైన వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకుందామా? చిన్న ప్రార్థనతో మరి చక్కటి వాగ్దానాన్ని అందరం కూడా నెరవేర్చమని ప్రభువుని వేడుకుంటూ స్వతంత్రించుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్తోత్రం తండ్రి, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో తండ్రి, నీవు నీ దేవుని చేతిలో మరి రాజకీయ మకుటముగాను భూషణ కిరీటంగా ఉందు అని సెలవిచ్చావు తండ్రి. విడువబడిన దానివి అని నీ గురించి చెప్పబడదు అని ప్రభువా, మరి మా గురించి తండ్రి ఏ ప్రజలు హీనకరముగా ప్రభా, మరి తండ్రి అయ్యా ఆయాసకరముగా ప్రభా ప్రజలు మాట్లాడకుండానట్లు ప్రభా, మమ్ముల నీ దృష్టిలో ఇష్టురాళ్ల వలె ప్రభా, ప్రియుల వలె తండ్రి పవిత్రులుగా ప్రభా ఎంచుకుంటానని వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ రోజు వరకు ఏ బలహీనతల్లో, బంధకాల్లో, పోరాటం నీకు దూరముగా నీ ప్రజలు ఉంటున్నారో ప్రభువా, వారిని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. ఈ లోక ప్రజలు ప్రభా, మాలో పాపములు, మాలో లోపములు, అసహ్యతలు ప్రభా మాలో ఉంటున్నప్పుడు వారు మమ్మల్ని విసర్జిస్తారు. కానీ నీవైతే మంచి దేవుడు, నీ ప్రేమ చేత ప్రభా మరలా మాకు ఒక అవకాశాన్ని ఇస్తూ మమ్మల్ని సరిచేయుటకు ప్రభా అయ్యా నీవు
సిద్ధపడి ఉన్నందుకు నీకు వందనాలు. నీ చేతిలో నాయన భూషణ కిరీటముగా రాజకీయ మకుటముగా మమ్మల్ని ఉంచుకుంటానని వాగ్దానం ఇచ్చి, హెప్సిబా అనియు బ్యూలా అనియు మాకు పేర్లను పెట్టి విడవబడిన స్థితి నుండి మమ్మల్ని లేవనెత్తి ఉన్నానని సెలవిచ్చినందుకు వందనాలు. మా యందు ఆనందిస్తున్నానని నువ్వు సెలవిచ్చి మా దేశానికి క్షేమాన్ని అనుగ్రహించదని చెప్పినందుకు వందనాలయ్యా. ఈ వాగ్దానం ఏదేది నువ్వు మాట్లాడినావో నీ బిడ్డలందరి జీవితంలో ప్రతి కోణంలో నెరవేరును గాక. చక్కని నీ దీవెనలో కృపలో వారు వర్ధిల్లుటకు సహాయము దయచేయమని, ఘనతాస్పదములుగా వారిని నింపమని నిలబెట్టమని వేడుకుంటూ, ఈ దినం కోర్టు కేసులు, భూతాగాదాలు, ప్రతి విధమైన అనారోగ్యం, బెడ్ రిడన్ అయిన కండిషన్ ప్రభా, హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నవారు, అటు బిడ్డలు వారి కుటుంబంలో ఎవరున్నా యేసు నామములో ఇప్పుడే వారికి స్వస్థత కలుగును గాక, మంచి ఆరోగ్యం కలుగును గాక, వ్యసన క్రాంతులు ప్రభా మార్చబడుదురు గాక. అయ్యా వారి జీవితంలో నీకు సమర్పించుకుందురు గాక. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అయ్యా దూర ప్రాంతాల్లో ఉన్నవారు, దూర దేశాల్లో ఉంటున్నవారు, వారికి అక్కడున్న ప్రతి సమస్య నుండి విడుదలియండి, ప్రతి శోధన నుండి విడుదలియండి, జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. గర్భఫల విషయమే నీ బిడ్డల జీవితాల్లో నీ కార్యం జరగాలి. తన యవ్వన పిల్లలు అయ్యా వివాహాల విషయమే నీ అద్భుతమైన కార్యం ఈ సంవత్సరం జరుగును గాక. కుటుంబాలను కట్టండి అయ్యా. ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదలియండి, అప్పుల కాడి విరగొట్టబడాలి. సమృద్ధి దీవెన జీవం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేర్చండి. ఈ దినం బర్త్డే, మ్యారేజ్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ దీవించి ప్రభా, నూరంతల ఆశీర్వాదం, నూరంతలుగా ఆత్మలో ఫలించే కృప, సంపూర్ణ ఆరోగ్యం, నీ ఆయుష్కాలం ప్రభు వారికి దయచేయండి. సమృద్ధినివ్వమని అటు వారందరినీ మీ చేతులకు అప్పగించుకొని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డారా, మరి చక్కటి వాగ్దానం మరొకసారి వినండి, లైక్ చేయండి, అనేకులకి ఈ సమయంలోనే షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ సండే మార్నింగ్ 6:30 నుండి 8:30 వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.